సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అన్నమయ్య జిల్లా మేడం, మదనపల్లి మండలం మాది. మేము 14 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాం ఈవోగా. ఏ గవర్నమెంట్ ఏం వర్క్ చెప్పినా టార్గెట్ రీచ్ చేస్తాను. కానీ మా కనీస వేతనం 8,000 రూపాయలు. ఫస్టు 2019లో 3,000 రూపాయలు కనీస వేతనము చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. మళ్ళీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 8,000 రూపాయలు ప్రకటించినాడు. కనీసము మాకు 8,000 రూపాయలు మాకు దేనికి ఉపయోగపడదు. అది కూడా వేసే వేతనము ఈఓ అకౌంట్కి వెళ్తుంది. అక్కడ నుండి చెక్కు తీసుకోవాలి మేము. ఏ వర్క్ అన్నా కానీ 2 డేస్ అంటే 2 డేస్లో టార్గెట్ వచ్చేయాలి. కానీ ఏ పని చేయాలన్నా మాకు రీఛార్జ్ చేసుకోవాల్సిందే కంపల్సరీగా. మా శాలరీ ద్వారానే రీఛార్జ్. మీ అంటే మీరు గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నారు కదా, ఆ ఫోన్స్కి మీరు రీఛార్జ్ చేయడం ఏంటి అంటే వాళ్ళు మీకు సంబంధించిన అధికారులు ఎవరు చేయరా? చేయరు మేడం, మేము ఓన్ అమౌంట్ వేసుకొని చేయాల్సింది. సార్ మీకు జీతం ఎంత వస్తుంది అసలు? జీతము కనీస వేతనం అనేది 8,000 రూపాయలు మా పర్సనల్ అకౌంట్కి లేదు మేడం. మీరు ఎంత వేతనం కావాలని అడుగు? మాకు 25,000 రూపాయల వేతనం కనీస వేతనము ఇవ్వాలని మేము కోరుకుంటున్నాను. సార్ మీకు అంటే 5 నెలలకు ఒకసారి జీతాలు పడతాయి అని? మేడం 5 నెలలు జీతం ఒక్కసారి అంటే 3 నెలల జీతం వస్తుంది, 2 నెలల జీతం రాదు. తర్వాత మళ్ళీ ఈ రానన్ని ఈ నెలలు మరి మీరు ఎలా కుటుంబాన్ని ఎలా సాగిస్తున్నారు? ఏదో మేము పర్సనల్ అప్పులు చేసుకొని దాంతో జీవనం సాగించాలి మేడం. దీని మీద అయితే కన్నా మేము చేయలేము. సార్ మీకు గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు ఏమైనా వస్తాయి అసలు? ఎట్లా వస్తాయి మేడం? లేడీస్కు వాళ్ళు సంఘంలో ఉంటే వాళ్ళకి వస్తుంది. మా మిస్సెస్ లేడీ ఉంది కాబట్టి సంఘంలో ఏదో పథకం వస్తుంది. మాకంటూ ఏమీ రాదు. మేము పర్సనల్గా అప్పులు ఇమ్మన్నా కూడా మాకు ఇవ్వరు. మేము నెల రీపేమెంట్ చేస్తాము అయినా ఒక 50,000 లక్ష రూపాయలు ఇస్తే మా జీతం వస్తాను మేము ఇస్తామన్నా మేము మళ్ళీ రీపేమెంట్ చేస్తామని మాకు ఇవ్వడం లేదు. సార్ మరి మీకు ఈ జాబ్లో అంటే యాప్స్ అనేవి ఇచ్చి టార్గెట్స్ ఇచ్చి టార్గెట్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనే హెరాస్మెంట్ అనేది కూడా ఉంది అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? మేడం టార్గెట్ రీచ్ చేయాలి మేడం. రీచ్ చేయకుండా పోతే కంపల్సరీగా మా ఆఫీసర్లు మా పైన యాక్షన్ తీసుకుంటారు. ఎలాంటి వర్కులు చేస్తారు అసలు? మేడం ఓఎన్డీసీ ఒకటి పెట్టినారు, ఉల్లాస్ ప్రోగ్రామ్ పెట్టినారు, ఇంకా వచ్చి శ్రీనిధి టార్గెట్ పెడతారు, బ్యాంక్ లింకేజ్ టార్గెట్ పెడతారు, రీపేమెంట్ కూడా టార్గెట్ పెడతారు.